హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మసాలా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మసాలా చికెన్ ఫ్రైని వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది. చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2.5 గంట నూనె వేసుకొని వేడైనాక ఆవాలు జీలకర్ర చిటపటలాడినాక అరగంట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి. 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించాలి. కొంచెం నిమ్మరసం, చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మసాలా చికెన్ ఫ్రై రెడీ.